కాకరడుమా కోర్ట్. నిఖిల్ ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక లాయర్. తను ఇప్పటివరకు తన 7 ఇయర్స్ ప్రాక్టీస్లో ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఇలా తను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అవుతున్నా ఒక్క కేసు కూడా ఓడిపోకపోవడం వల్ల తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. తను రీసెంట్గానే కాకరడుమా కోర్టులో కూడా కొన్ని కేసెస్ని వాదించడం మొదలుపెట్టాడు. తను ఇక్కడికి వచ్చిన కొన్ని నెలలకే తను బాగా పేరు సంపాదించుకున్నాడు. ఈ కాకరడుమా కోర్ట్ చూడడానికి చాలా బిజీగా ఉంటుంది. రోజంతా అక్కడికి వచ్చే జనాలు, ఆ లాయర్స్ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అలాగ ఒకరోజు నిఖిల్ తన వర్క్ పూర్తి చేసుకుని ఇంకా తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా తన ఇంటికి వెళ్ళే దారి మధ్యలో తనకు ఒక విషయం గుర్తొస్తుంది. తనకి రేపు ఒక కేసు వాదించాల్సిన పని ఉంది, కానీ దానికి సంబంధించిన వర్క్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. అది తను కంప్లీట్ చేసేసాను అనుకుని తన ఇంటికి బయలుదేరుతున్నాడు, కానీ నిజానికి అది అవ్వలేదు. ఇంకా రేపటి కేసు వాదించడానికి అది బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకెలాగైనా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లోనే ఆ వర్క్ని కంప్లీట్ చేసుకుని ఈ నైట్కి అక్కడే ఉందామని నిఖిల్ అనుకుంటాడు. నిఖిల్ అలానే ఆఫీస్కి మళ్ళీ తిరిగి వెళ్తాడు. తను ఆఫీస్కి తిరిగి వెళ్ళేటప్పటికీ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయి ఉంటారు. అయినా నిఖిల్ తన కంప్యూటర్ ముందు కూర్చుని ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిఖిల్ అలాగ వర్క్లో బిజీగా ఉన్నప్పుడు ప్యూన్ అన్ని రూమ్స్ని లాక్ చేసుకుంటూ ఇంకా ఇలా నిఖిల్ వర్క్ చేసుకుంటూ ఉండడాన్ని చూస్తాడు. నైట్ టైం ఇలాగ నిఖిల్ని ఆఫీస్లో చూసి ఆ ప్యూన్ బాగా కంగారుగా వెంటనే నడుచుకుంటూ నిఖిల్ దగ్గరికి వస్తాడు. సార్, బాగా లేట్ అయిపోయింది కదా సార్, ఏదైనా వర్క్ ఉంటే రేపు చేసుకోండి అని నిఖిల్తో అంటాడు. కానీ ఆ ప్యూన్ మాటలనే వర్క్లో ఉండి నిఖిల్ ఏం పట్టించుకోడు. తను అలాగే వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ప్యూన్ ఇంకోసారి నిఖిల్ని అక్కడి నుంచి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాట్లాడుతూ ఇలా అంటాడు, సార్, నైట్ టైం ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ ఉండడం అంత మంచిది కూడా కాదు అని అంటాడు. అయితే నిఖిల్ అప్పటికి బాగా అలసిపోయి ఉన్నాడు. ఇంకా అలా అంత టెన్షన్లో వర్క్ చేస్తుంటే ఈ ప్యూన్ అలా డిస్టర్బ్ చేయడం వల్ల నిఖిల్కి బాగా కోపం వస్తుంది. ఇంకా ఆ ప్యూన్ని బాగా తిడతాడు. ఇంకా అలా తిట్టేసి తన్నే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా ఆ ప్యూన్ కూడా చేసేదేం లేక ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ మళ్ళీ తన వర్క్ని కంటిన్యూ చేస్తాడు. తను అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు తన లెఫ్ట్ సైడ్ తన పక్కనే ఉన్న మానిటర్ దానంతటా అదే ఆన్ అవుతుంది. నిఖిల్కి అలా జరగడం చాలా వింతగా అనిపిస్తుంది. ఆ కంప్యూటర్ కింద ఆ ప్లగ్లో ఉన్న కేబుల్ని పీకేస్తాడు. ఇంకా ఆ కంప్యూటర్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ తను అలా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే మళ్ళీ తన లెఫ్ట్ సైడ్ ఉన్న చైర్ దానంతటా అదే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. అలా వెనక్కి వెళ్ళి దాని మీద ఎవరో కూర్చున్నట్టు మళ్ళీ ముందుకొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో నిఖిల్ అర్థం చేసుకునే లోపలే ఆ కంప్యూటర్ కీబోర్డ్ మీద ఎవరో టైప్ చేస్తున్నట్టు ఆ కీబోర్డ్ బటన్స్ పైకి కిందకి కదులుతుంది. ఇదంతా జరగడం చూసి నిఖిల్ బాగా భయపడతాడు. ఇంకా తను కూర్చున్న చైర్ నుంచి ఒకసారిగా లేచి వెనక్కి జరుగుతాడు. ఇంతలో తన వెనకాల నుంచి ఎవరో బాగా స్పీడ్గా నడిచినట్టు అనిపిస్తుంది. నిఖిల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. తనకి దూరంలో ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ మెల్లగా తన వైపే వస్తుంది, కానీ ఆ చైర్ మీద ఎవరూ లేరు. నిఖిల్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తను మాత్రం ఒక శిలలాగా అక్కడ ఏం జరుగుతుందో అలాగే కదలకుండా చూస్తూ ఉన్నాడు. ఆ చైర్ అలాగే రోల్ అవుతూ తన కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. నిఖిల్కి అక్కడి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది, కానీ తనకి ధైర్యం సరిపోవట్లేదు. తను అక్కడి నుంచి వెళ్ళాలని ఒక్కసారిగా వెనకడు వేస్తాడు. అప్పుడే నిఖిల్ కాళ్ళని ఎవరో పట్టుకున్నట్టు నిఖిల్ కనిపిస్తుంది. నిఖిల్ ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడు. ఆ లోపలే నిఖిల్ కాళ్ళని పట్టుకుని ఎవరో కిందకి లాగేసినట్టు తను కనిపించి నిఖిల్ కింద పడిపోతాడు. నిఖిల్ అలా కింద పడిపోగానే ఆ రూమ్ అంతా ఉన్న లైట్స్ అన్నీ ఆన్ ఆఫ్ అవుతూ ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి. అలా ఆ రూమ్లో ఉన్న లైట్లన్నీ వెలుగుతూ ఆరిపోతూ చాలా భయంకరంగా ఆ రూమ్ మారిపోతుంది. నిఖిల్ వెంటనే పైకి లేచి ఇంకా తన ఆఫీస్లో నుంచి బయటికి పరిగెడతాడు. అలా తను బయటికి పరిగెత్తే లోపలే ఆఫీస్లో ఉన్న వస్తువులు, అంటే అక్కడ ఉన్న కంప్యూటర్లు, కీబోర్డులు, టేబుళ్ళు అన్నీ గాల్లో తేలుతూ తనకి అడ్డంగా నిలబడతాయి. ఆ వస్తువులన్నీ ఆఫీస్లో అటు ఇటు గందరగోళంగా తిరుగుతూ ఉంటాయి. నిఖిల్కి ఇదంతా చూసి ఏం చేయాలో అర్థం కాదు. తను బాగా భయపడిపోయి తన భయంతో కళ్ళు మూసుకుంటాడు. అలా తను కళ్ళు మూసుకొని కింద పడిపోతాడు. నిఖిల్ అలాగా కళ్ళు మూసుకుని ఉన్నా సరే బాగా బ్రైట్గా ఏదో లైట్ వస్తున్నట్టు తనకు తెలుస్తుంది. తను కళ్ళు మూసుకుని ఉన్నా సరే తన కంట్లో ఆ లైట్ పడుతున్నప్పుడు తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా తను బయట ఏముందో తెలుసుకోవడానికి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. తను అలా కళ్ళు తెరిచి నుంచుని చూడగానే తన ముందు దూరంగా ఎవరో ఒక వైట్ శారీ కట్టుకున్న ఒక అమ్మాయి చాలా వింతగా తన వైపే చూసి నవ్వుతూ ఉంటుంది. నిఖిల్ ఒక్కసారిగా పెద్దగా హెల్ప్ కోసం అరుస్తూ ఉంటాడు, కానీ ఆ ఆఫీస్లో మాత్రం ఎవ్వరూ లేరు. ఇంతలో ఆ వైట్ శారీలో ఉన్న అమ్మాయి మెల్లగా నిఖిల్ వైపే నడుస్తూ వస్తూ ఉంటుంది.
తను అలా వస్తున్నప్పుడే గాల్లో తేలుతున్న ఆ వస్తువులన్నీ మెల్లమెల్లగా మళ్ళీ కింద పడిపోతాయి. తను అలాగా నడుస్తూ నిఖిల్ వైపు వస్తుంటే నిఖిల్ కూడా తన కంట్రోల్ కోల్పోతాడు. తను కూడా నవ్వుతూ తన అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు. తను నడుస్తూ నిఖిల్ దగ్గరికి వచ్చి నిఖిల్ మొహం మీద చేతితో తాకుతుంది. తనలాగా ఆ చేయిని తీసేయంగానే నిఖిల్కి మళ్ళీ స్పృహ వస్తుంది. కానీ అప్పుడు తన మొహం మీద ఏదో కాలుతున్నట్టు నిఖిల్ కనిపిస్తుంది. నిఖిల్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. తన మొహం కాలిపోయినట్టు తను రియలైజ్ అవుతాడు. ఇంకా తన ముందు నుంచున్న భయంకరమైన అమ్మాయిని చూసి బాగా భయపడతాడు. తను గట్టిగా అరుస్తూ ఎవరినైనా హెల్ప్ కోసం పిలుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం తన వైపే చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా నిఖిల్ తనకదే ఆఖరి రోజు అనుకుని తను చావబోతున్నాను అనుకుంటాడు. అంతలో తనకు ఒక్కసారిగా ఎవరో వెనక్కి లాగుతారు. అలా తనను పట్టుకుని లాగి ఆ రూమ్లో నుంచి బయటికి తీసుకెళ్తారు. తనను అలా బయటికి తీసుకొచ్చింది ఎవరో కాదు, ఇందాక తను తిట్టి పంపించేసిన ప్యూనే. నిఖిల్ ఇంకా ఆ ప్యూన్ కలిసి తొందరగా ఆఫీస్ బయటికి వెళ్ళిపోతారు. అసలు మళ్ళీ ఆ ప్యూన్ ఎందుకు వచ్చాడు అని చెప్పి నిఖిల్ తనను అడుగుతాడు. నిఖిల్ తిట్టాక ఆ వాచ్మెన్ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కానీ తను వెళ్ళే దారిలో తనకి నిఖిల్ గురించి కంగారు మొదలైంది. ఎందుకంటే అక్కడ ఏం జరగబోతుందో, ఆఫీస్లో ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి నిఖిల్ని అలా వదిలేసి వెళ్ళిపోవాలనుకోలేదు. అందుకే ఆ ప్యూన్ మళ్ళీ తిరిగి ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే నిఖిల్ ఇలాగా అరవడం చూసి ఇంక త్వరగా వచ్చి తనను కాపాడాడు. ఇంకా ఆఫీస్లో ఆ ఒక్క ఆత్మే కాదని ఇంకా చాలా ఆత్మలు అక్కడ తిరుగుతాయని, అదొక హాంటెడ్ ప్లేస్ అని ఆ ప్యూన్ చెప్పాడు. కొన్ని సంవత్సరాల ముందు ఆ కోర్టు దగ్గరే ఆ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వస్తున్న ఒక అమ్మాయిని ఎవరో పొడిచి చంపేశారని, అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతుందని కూడా చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత నిఖిల్కి బాగా భయం అనిపించింది. ఇంకా తను ఆ ఆఫీస్ నుంచి కొన్ని రోజులు లీవ్ తీసుకుంటాడు. కానీ తను ఎంత ట్రై చేసినా తనకు జరిగిన దాని గురించి తను మర్చిపోలేకపోతాడు. ఈ కాకరడూమా కోర్టులో నుంచి ఈ వీడియో చూడండి. ఆ ఆఫీస్లో నిజంగానే ఇదంతా జరిగిందని అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఈ కాకరడూమా కోర్టు గురించి చాలా థియరీసే ఉన్నాయి. అయితే మీరేమనుకుంటున్నారు?